ఈరోజు మనం ఒక కథ గురించి మాట్లాడుకుందాం. దీని పేరు ఏమీ అడగని మనిషి. వినగానే మనసుని హత్తుకునే కథ ఇది. మనందర్నీ ఒక్క క్షణం ఆగి ఆలోచించేలా చేస్తుంది. అస్సలు కథలోకి వెళ్లే ముందు ఒక్క ప్రశ్న. ఒక తండ్రి ప్రేమ ఎంత సైలెంట్గా, ఎంత నిశ్శబ్దంగా ఉండగలదు? ఆలోచించండి. ఎందుకంటే ఈ ప్రశ్న మనకు కథ మొత్తం వినిపిస్తూనే ఉంటుంది. సరే, ఆ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం పదండి. మన కథలో మొదటి భాగం ఏమీ అడగని మనిషి. ఇక్కడ మనకు రామయ్య అనే వ్యక్తి పరిచయమవుతాడు. ఆయన నిశ్శబ్ద ప్రపంచంలోకి మనం అడుగుపెట్టబోతున్నాం. ప్రతిరోజు పొద్దున్నే 4 గంటలు ఆ టైంకే ఆయన రోజు మొదలవుతుంది. అంటే ఆ సమయమే చెప్తుంది ఆయన జీవితం ఎంత కఠినంగా ఉంటుందో, ఆయన ఎంత క్రమశిక్షణతో ఉంటాడో. కాని అసలు విషయమేంటంటే ఆయన్ని నిద్ర లేపేది ఏదో అలారం సౌండ్ కాదు, కడుపులో మంట, ఆకలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఒక్క వాక్యమే ఆయన జీవితంలో ఉన్న పోరాటాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది. అలా నిద్రపోతున్న పిల్లల్ను చూస్తూ మనస్సులో అనుకుంటాడు, ఈ కష్టాన్ని నేను భరించగలను, కాని మీరు పడకూడదు. చూశారా, ఆ ఒక్క మాటలో ఎంత ప్రేమ, ఎంత త్యాగం, ఎంత పట్టుదల ఉన్నాయో. ఇక ఆ మాట నిలబెట్టుకోవడం కోసం కొన్నిసార్లు నిజాలు కూడా చెప్పలేకపోయాడు, అబద్ధాలు చెప్పాల్సొచ్చింది. అదే మన కథలో రెండవ భాగం, ఆకలితో నిండిన అబద్ధం. రామయ్యది రోజూ కూలీ పని. అంటే పని దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. కొన్ని రోజులు పని ఉంటుంది, కొన్ని రోజులు ఖాళీగా ఎదురుచూడటమే. ఈ అనిశ్చితి ఆయన జీవితంలో ఒక భాగమైపోయింది. ఇక్కడే ఆ ఆకలితో నిండిన అబద్ధం మనకు కనపడుతోంది. భార్య అడిగితే సైట్లోనే తిన్నానని ఒక చిన్న అబద్ధం చెప్పేస్తాడు. ఎందుకు? తన ఆకలిని దాచిపెట్టి తన కుటుంబం కడుపు నింపాలనే ఒక తండ్రి తపన ఇది. ఆయన దాచింది అబద్ధాలు మాత్రమే కాదు, ఎవరికీ తెలియని, ఎవరో చూడని ఎన్నో త్యాగాలు కూడా. వాటి గురించే ఇప్పుడు చూద్దాం. మూడవ భాగం, నిశ్శబ్ద త్యాగాలు. ఒక చిన్న అవసరం ఒక పెద్ద త్యాగానికి ఎలా దారితీస్తుందో చూడండి. కొడుకు స్కూల్కి కొత్త నోట్బుక్ కావాలని అడిగాడు. దానికోసం రామయ్య తన దగ్గరున్న ఒకే ఒక బహుమతి, తన పాత వాచ్ని అమ్మేశాడు. అది కేవలం ఒక వస్తువు కాదు, ఎన్నో జ్ఞాపకాలు. ఆ వాచ్ అమ్మేటప్పుడు ఆయన మనసులో అనుకున్న మాట ఇది: ఈ కాలం నాకు ఏ విలువ ఇవ్వకపోయి ఉండొచ్చు, కాని నా పిల్లల భవిష్యత్తుకు ఇది తప్పకుండా విలువ ఇస్తుంది. తన ఈ రోజున త్యాగం చేసి పిల్లల రేపటిని నిర్మించాలనుకునే ఆశ ఇది. ఇంకో త్యాగం, కూతురికి స్కూల్ షూస్ కొనడానికి నెలలపాటు తను చెప్పుల్లేకుండా తిరిగాడు. కానీ ఈ విషయం ఎవరూ పట్టించుకోలేదు, ఎవరూ గమనించలేదు. ఎందుకంటే ఒక తండ్రి పడే బాధ ఎప్పుడూ పెద్ద వార్త అవ్వదు కదా. ఆయన త్యాగం చేసింది వస్తువులనో సౌకర్యాలనో మాత్రమే కాదు, తన కలనో తన ఆశను కూడా. నాలుగవ భాగం, పాతిపెట్టిన ఒక కల. తెల్సా, ఆయన కల ఒక టీచర్ అవ్వాలని. కాని మొదటి బిడ్డ పుట్టినరోజునే ఆ కలను తన మనసులోనే పాతిపెట్టేశాడు. ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాడు, తన కలల కన్నా తన బాధ్యతలే గొప్పవని. ఈ కథలో ఇది చాలా ముఖ్యమైన పోలిక. పిల్లలు తమ భవిష్యత్తులోకి నడిచి వెళ్లడం కోసం రామయ్య తన జీవితాన్నే ఒక బ్రిడ్జ్లా, ఒక వంతెనలా మార్చేశాడు. కాని ఆ వంతెన కూడా రోజురోజుకి బలహీనపడుతోందని ఎవరూ గ్రహించలేదు. మరి ఆ వంతెన ఇంకెంతకాలం నిలబడగలదు? ఇక్కడినుంచి కథ మనస్సును పిండేసే ఒక మలుపు తీసుకుంటుంది. ఐదవ భాగం, చివరి రుసుము. స్కూల్ ఫీజులు పెరిగాయి. ఏం చెయ్యాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఆయనిలా అనుకున్నాడు, నేను చీకట్లో బతికినా పర్లేదు, నా పిల్లల జీవితం మాత్రం వెలుగుతో నిండి ఉండాలి. బహుశా ఇదే ఆయన చివరి ఆశ. ఇక ఆ చివరి రోజు అంతా కొన్ని గంటల్లోనే అయిపోయింది. ఉదయం ఒంట్లో బాగా లేకపోయినా జ్వరంతోనే పనికి వెళ్లాడు. సాయంత్రం అయ్యేసరికి పనిచేసే చోటే కుప్పకూలిపోయాడు. రాత్రికి ఆయన శ్వాసాగిపోయింది. ఈ ఒక్క విషయం మన గుండెల్ని బరువెక్కిస్తుంది. ఆయన ప్రాణం పోయింది, కాని ఆయన జేబులో మాత్రం పిల్లల స్కూల్ ఫీజు కట్టాల్సిన డబ్బు నీటుగా మడతపెట్టుంది. అంటే ఆయన చివరి శ్వాస కూడా తన పిల్లల భవిష్యత్తు గురించే ఆలోచించింది. రామయ్య కథ అక్కడితో ముగిసింది. కాని అతని పిల్లలకు అసలు కథ అప్పుడే మొదలైంది. అదే మన చివరి భాగం, ఆలస్యమైన అవగాహన.
తండ్రి చనిపోయాక పిల్లల మెదల్లోలో ఎన్నో ప్రశ్నలు. అందులో మొదటిది, నాన్న ఎప్పుడూ ఎందుకో ఆకలితో ఉండేవాడు? ఆ ప్రశ్నకు జవాబు వాళ్లకు ఇప్పుడు తెలిసొచ్చింది. రెండో ప్రశ్న, నాన్న తన గురించి తానెందుకు ఎప్పుడూ ఒక్క మాట కూడా చెప్పలేదు? సింపుల్, ఎందుకంటే ఆయన ప్రపంచంలో తను లేడు, తన పిల్లలు మాత్రమే ఉన్నారు. ఆయన కథ తనది కాదు, వాళ్లది. చివరికి ఈ కథ మనకు చెప్పేదేంటి? తండ్రి ప్రేమ గురించి కొన్ని నిజాలు. అది అరవదు, అది ఏమీ డిమాండ్ చేయదు, షో ఆఫ్ చేసుకోదు, అది సైలెంట్గా త్యాగం చేస్తుంది, అంతే సైలెంట్గా ఈ లోకం నుంచి వెళ్ళిపోతుంది. ఇక చివరిగా ఈ కథ మనల్ని ఒక చేదు నిజంతో వదిలివెళ్తుంది. ఆ నిశ్శబ్ద ప్రేమ వెనుక ఉన్న త్యాగం, ఆ లోతు మనకు పూర్తిగా అర్థమయ్యేసరికి ఆ ప్రేమను పంచిన వ్యక్తి మనతో ఉండకపోవచ్చు. బహుశా ఇదే ఈ కథలోని అత్యంత బాధాకరమైన విషయం.